హాయ్ ఫ్రెండ్స్, ఐక్యూ నియో 10R సిరీస్కి అండ్ రియల్మీ జీటీ సిరీస్కి కాంపిటేటివ్గా ఒక బెస్ట్ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. అంటే ఆల్రౌండ్ స్పెక్స్ పరంగా అనుకోండి, దీని పేరే పోకో F7 అల్ట్రా అనమాట. మెయిన్ మనకి ఈ మొబైల్ హైలైట్ ఏమంటే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకి అంటే అడ్వాన్స్ ప్రాసెసర్ మీద రాబోతుంది. మెయిన్ గేమింగ్ అంటేనే గుర్తొచ్చేది ఐక్యూ అనమాట. బట్ ఐక్యూ కాదు, మనకి పోకో కూడా ఒక కింగ్ అని చెప్పచ్చు. కాబట్టి మనకి ఈ మొబైల్ కూడా గేమింగ్లో బీస్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి ఐక్యూ 12 or 13 సిరీస్ని కొంచెం లీడ్ చేసే అవకాశం ఉందన్నమాట ఈ ఫోన్ అనేది. ఇంకా మనకి పూర్తిగా ఈ మొబైల్ స్పెక్స్ తెలుసుకుందాం. అంటే ఏమేమి హైలైట్స్ ఉన్నాయి అంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఫస్ట్ మనము ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ కాల్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి కార్నింగ్ గొరెట్ గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్స్ మీద రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి 3.1 జాక్ అయితే సపోర్ట్ చేయదు. చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి ఇప్పుడు వచ్చే మొబైల్స్ ఏమంటే 3.1 జాక్ అయితే ఎక్కడ ఇవ్వలేదు అనమాట. అంటే టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే వాడుకోవాలి, మీకు అక్కడ కూడా బెటర్ ఆడే క్వాలిటీ అయితే ఉంటుంది. అలాగే ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రాబోతుంది, చాలా ఫాస్ట్ అయితే అన్లాక్ అవుతుంది చెప్పచ్చు. అలాగే ఇది మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది అనమాట. వెయిట్ చూసినట్టయితే దాదాపు 200 grams లోపల అయితే ఉండదని చెప్పచ్చు. కొంచెం లైట్ వెయిట్ అయితే ఫీలింగ్ ఉంటుంది. డిజైన్ విషయానికి వచ్చినట్టయితే మెచ్చుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన డిస్ప్లే అనమాట. 6.67 inches OLED డిస్ప్లే రాబోతుంది. ఇది మనకి 120 Hz అయితే రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట. మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది అనమాట. అప్ టు 3200 nits అయితే మనకి పీక్ బ్రైట్నెస్ ఉంది, హైయెస్ట్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. మనకి ఈ బ్రైట్నెస్ అనేది అవుట్డోర్లో టచ్ అవుతుంది అనమాట. ఇండోర్లో అయితే టచ్ కాదు, అవుట్డోర్లో టచ్ అవుతుంది. మనకి HDR10+ సపోర్ట్ ఉంది అనమాట. మనకి బెస్ట్ ఫీచర్ అంటే గ్రాఫిక్స్ పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట డిస్ప్లేలో. అలాగే మనకి L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అని కూడా మనము HD క్వాలిటీ చూసుకోవచ్చు. నాట్ ఓన్లీ HDR కూడా సపోర్ట్ చేస్తుంది. అక్కడ కూడా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఇంకా మనకి ఫైనల్గా డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే డిస్ప్లే అనేది చాలా బెటర్ అనమాట. మనకి ఇది OLED డిస్ప్లే కాబట్టి చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే మేజర్గా మనకి గేమింగ్ ఆడేటప్పుడు బాగుంటుంది అనమాట ఎక్స్పీరియన్స్. ఇంకా మనకి ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ రాబోతుంది. ఇది మనకి 3 nm బిల్డ్ ఏం ప్రాసెసర్ అనమాట. మనకి ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ప్రాసెసర్ చాలా బెటర్ అని చెప్పవచ్చు. ఈ జనరేషన్ ప్రాసెసర్ అనమాట, చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే గేమింగ్ కానీ, మీరు నార్మల్ యూజ్ కానీ, అలాగే మల్టీ టాస్కింగ్ ఇలాంటి వాటికి బాగుంటుంది అన్నమాట ఈ ప్రాసెసర్. మేజర్గా ఎవరైతే పబ్జీ అని ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళు అనుకుంటారో వాళ్ళకైతే కానీ పిచ్చిగా అయితే ఆడుకోవచ్చు. చాలా బాగుంది అనమాట ఈ ప్రాసెసర్. మనకి పబ్జీ ఈజీగా 120 FPS వరకు అయితే హ్యాండిల్ చేయగలదు. నాట్ ఓన్లీ 120 FPS, మనకి 140 FPS వరకు అయితే సపోర్ట్ చేయగలదు. అలాంటి సత్తా ఈ ప్రాసెసర్కి అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఇది న్యూవెస్ట్ ప్రాసెసర్ అనమాట. అంటే లాస్ట్ ఇయర్ కాదు ఈ ఇయర్ ప్రాసెసర్ ఇది. అలాగే ఇది మనకి Android 15 మీద రాబోతుంది. Android 15 అంటున్నాం కాబట్టి ఈజీగా 2+4 అయితే మనకి మేజర్ OS అప్డేట్స్ ఉంటాయి. అలాగే ఇది మనకి HyperOS 2తో రాబోతుంది అనమాట. మనకి HyperOSలో చాలా వరకు అయితే చేంజెస్ జరిగింటాయి. కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా ఉంటుంది 50 MB ఇచ్చారు. ఇది మనకి OS సపోర్ట్ చేస్తుంది. అలాగే PDS సపోర్ట్ ఉందన్నమాట, ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్. ఇంకా మనకి రేర్ క్యామ్ యూజ్ చేసుకొని ఫోటోస్ అనేవి చాలా బెటర్ తీయచ్చు. అలాగే మనం రేర్ క్యామ్ యూజ్ చేసుకొని 8K 24 FPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. మేజర్గా మనకి పోకోలో ఏమంటే కెమెరాస్లో కొంచెం ఇంప్రూవ్ చేయాలన్నమాట. కెమెరాస్ లాగా ఇంప్రూవ్ చేసినారనుకో దీన్ని కొట్టే ఫోన్ ఎక్కడైతే ఉండదు. ఇంకా మనకి సెకండరీ కెమెరా విషయానికి వచ్చినట్టు ఇక్కడ మనకి 50 MP టెలిఫోటో కెమెరా ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి OS సపోర్ట్ ఉంది అండ్ PDF సపోర్ట్ ఉంది అనమాట. ఇక్కడ అప్ టు 2.5x అయితే ఆప్టికల్ జూమ్ ఉంది. అంటే మనకి జూమింగ్ ఎఫెక్ట్ ఎంత తక్కువ ఉంటే మనకి ఫోటోస్ అనేవి అంత బాగుంటాయి అనమాట. మనకి టెలిఫోటో కెమెరాలు ఏమంటే 60 mm అయితే ఫోకల్ లెంత్ ఉందన్నమాట. చాలా ప్యూర్ క్వాలిటీ ఫోటోస్ అయితే మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టెలిఫోటో నుంచి. ఇంకా లాస్ట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 32 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారనమాట. మనకి ఇక్కడ ఎటువంటి OS అయితే సపోర్ట్ లేదు, బట్ మనకి 120 degreesలో అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ అయితే కవర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి 20 MP ఇచ్చారనమాట. మనకి ఇక్కడ 20 MP బెటర్ అంటే పర్లేదు, డీసెంట్ ఫోటోస్ అయితే కవర్ చేయొచ్చు అనమాట. మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకండి అంటే ఫోటోస్ బెటర్ వస్తాయి అనేది. చాలా వరకు డీసెంట్గా తీయగలదు అనమాట. అంటే ఇంకో ఫీచర్ మనకి ఇక్కడ HDR అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ఫ్రంట్ కెమెరాలో. అలాగే మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మనం కెమెరా ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే నార్మల్గా మనకి షామీ మొబైల్స్లో ఏవైతే కెమెరా ఫీచర్స్ ఉంటాయో అవే ఉంటాయి అనమాట. ఇక మనము AI ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి AI ఫీచర్స్ అనేవి చాలా వరకు ఇంప్రూవ్ చేస్తారనమాట. ఇక మనము బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6000 mAh బ్యాటరీ బెటర్ అని చెప్పవచ్చు. ఇది మనకి సిలికాన్ బ్యాటరీ అనమాట. ఈజీగా మనకి 2 days వరకు అయితే వాడుకోవచ్చు. అలాగే 120 watts అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇంకోటి చెప్పేది మర్చిపోయినా, మంచిగా ఈ పోకో X series కానీ F series కానీ ఇప్పుడు బ్యాటరీ మీద చాలా వరకు అయితే ఫోకస్ చేస్తున్నారు. ఇంకా కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, అలాగే 5G సపోర్ట్ చేస్తుంది. అలాగే GPS సపోర్ట్ ఉంది, గ్లోనాస్ ఉంది, NFC సపోర్ట్ ఉంది. అలాగే బ్లూటూత్ వర్షన్ 6.0 రాబోతుంది. మన సెన్సార్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి గైరో ఉంది, యాక్సిలరోమీటర్ ఉంది, కంపాస్ ఉంది, ప్రాక్సిమేట్ ఉంది. సెన్సార్ విషయంలో ఎక్కడైతే స్కిప్ చేయలేదు. ఇంకా మనకి ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే మనకి అప్రాక్సిమేట్గా 50K లోపల అయితే రావచ్చని రూమర్స్ అయితే బయటపడుతున్నాయి. అంటే లాంచ్ అయినంత వరకు మనం కన్ఫర్మ్ చెప్పలేము ఏ ప్రైస్కి వస్తుంది అనేది. ఫైనల్గా మీకు ఈ మొబైల్ స్పెక్స్ అని తెలిసి ఉంటాయి కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా కామెంట్కి అయితే రిప్లై అయితే ఇస్తాను అనమాట.